తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. మండలంలోని ఏపీఎస్పీ 11వ పోలీస్ బటాలియంలోని కోదండరామ ఫంక్షన్ హాల్లో ఆదివారం సింగిల్ విండో అధ్యక్షుడు దారుపునేని దశరథరాయుడు సన్మాన సభకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ దారుపునేని దశరథ నాయుడుకు రాష్ట్ర అధినాయకత్వం గుర్తించి సింగిల్ విండో అధ్యక్షులుగా నియమించడం హర్షించదగ్గ విషయమని, రాక్షస వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎన్నో ఆటంకాలు సృష్టించిన పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేస్తామని, సిద్ధవటంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు. ప్రతి బూతు స్థాయిలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుర్తిస్తామని తెలిపారు. ఎంతో ముందుకొచ్చారు. త్వరలోనే సిద్ధవటంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఆ కార్యాలయ కేంద్రంగానే వ్యవహారాలన్నీ జరుగుతాయి. రాజంపేట ఆఫీస్తో పని లేదు. ఇక్కడికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ కార్యాలయంలోనే జరుగుతాయి. ఈ మండలంలో ఇవ్వాల్సినటువంటి గృహాల పంపిణీ కానీ, తర్వాత ఎక్కడైనా కానీ రేషన్ కార్డులకు ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ సిద్ధవటం ఆఫీస్ నుంచే కూడా జరుగుతుంది. సిద్ధవటం ఆఫీస్కి ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలందరూ కూడా రావచ్చు. ఇక్కడి నుంచి కార్యక్రమాలు జరిపేటటువంటి బాధ్యతను పార్టీ తీసుకుంటాం. కాబట్టి ప్రతి బూత్ స్థాయిలో ఉన్నటువంటి మంచి నాయకత్వాన్ని గుర్తిస్తాం. ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వంతో కూడా అనుసంధానం చేసి ఏ లక్ష్యంతో అయితే ప్రజలు మనకు 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారో అదే లక్ష్యంతో మన పార్టీ పనిచేస్తుంది. అభివృద్ధి చూసామా, గత ప్రభుత్వం బటన్లో కూడా అంటే కనుక ఆ బటన్లు ఇరిగిపోయి వాడు ఇచ్చిన దానికి రెండింతలు ఇస్తూ ఉన్నాం. అభివృద్ధి చూసామా, ఎక్కడైనా కానీ సిమెంట్ రోడ్లకి అభివృద్ధి, సంక్షేమము, సుపరిపాలన అనేటువంటిది ఏ విధంగా జరుగుతూ ఉందంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు లాంటి నాయకుడు మాకు లేడే అని బాధపడేటటువంటి ఒక మధురమైన క్షణంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. మనం కూడా గమనించాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తున్నారా, ఇప్పుడు బాగా పనిచేస్తున్నారా? పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలి అని కష్టపడుతూ ఉంటే వాళ్ళకు చేయూతనిచ్చేటటువంటి బాధ్యత మన కార్యకర్తలందరికీ ఉందా లేదా? కాబట్టి ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాం. మన నాయకులు ఇచ్చేటటువంటి ప్రతి కార్యక్రమానికి సంఘీభావంగా వచ్చే 30 సంవత్సరాలు ఏ ఎన్నికల్లో ప్రతి ఎన్నిక కూడా విజయం సాధించే విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు గారు. ఒకసారి మా చిత్తోటం ఆఫీసు చూసి దాని పరిస్థితి ఒకసారి అవగాహన చేసి దాని అభివృద్ధికి తన సహాయ సహకారం అందించాలని ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే రాజంపేట నుంచి, ఒంటిమిట్ట నుంచి, నందలూరు నుంచి అందరూ కూడా మన అధ్యక్షులు అయితేనేమి, సింగిల్ విండో అధ్యక్షులు అయితేనేమి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా వచ్చారు. కానీ అందరినీ పేరు పేరున ఇక్కడికి పిలవలేకపోతున్నాము. దానికి క్షమించాలని మిమ్మల్ని సభాపూర్వకంగా కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి మన అందరినీ కూడా మరీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరి ఈ స్టేజ్ మీద ఈరోజు తన కార్యక్రమాన్ని కూడా అక్కడ వాయిదా వేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి మన అన్నగారు జగన్మోహన్ రాజు గారు గారికి, సూర్యనారాయణ గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి, మిగతా అధ్యక్షులకు, అలాగే ముఖ్యంగా మా అధికారి వెంకయ్య గారికి మరీ ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా సంతోషంగా భోజనం చేసి అందరూ వెళ్ళాలని మరీ కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగు.